తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇంటర్నేషనల్ అఫైర్స్పై ఈరోజు మన గెస్ట్ మేజర్ ఎస్పీఎస్ ఓబ్రాయ్, ఏకం ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్. సింధు జలసంధ్ ఒప్పందం ఏంటి? ఆ ఒప్పందం ఉల్లంఘిస్తే మేము ఖచ్చితంగా భారత్ మీద అటాక్ చేస్తాం, ఆ చేతులు నరుకుతాం, భారత యొక్క ఆనకట్టలను బ్లాస్ట్ చేస్తాం అంటూ పాకిస్తాన్ ఇచ్చిన వార్నింగ్గా తీసుకోవాలా? దానికి కౌంటర్గా మనం ఇండస్ జలసంధి మీద ఇంత టఫ్ స్టాండ్ తీసుకున్న ఏకైక ప్రధానమంత్రి మన మోదీ. దానివల్ల ఇప్పుడు పాకిస్తాన్లో చాలా తీవ్రమైన అక్యూట్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఉంది సార్. మీరు ఒక వీడియో వచ్చింది సార్, మీరు చూసారో చూడో తెలీదు. వీళ్ళు డ్రైనేజ్ మూతలు తీసుకొని అందులోంచి వాటర్ తీసుకున్నారు. ఈ టెర్రరిజం ఆపేసి నేను నీకు వాటర్ ఇచ్చాను. దీన్ని క్రిటికల్ రిసోర్స్ చోక్ హోల్డర్ హాఫీజ్ సయీద్, లష్కర్ ఎ తైబా అండ్ జైషే మొహమ్మద్ మౌలానా మసూద్ అజర్, వీళ్ళిద్దరిని నన్ను అప్పగించు, ఆ రోజు నేను ట్యాప్ ఇప్పేస్తాను. ఎంత స్ట్రాంగ్గా వాటర్ని ఒక వెపన్లా మార్చేసి, బాధ్యత లేని ప్రభుత్వము, బాధ్యత లేని నేతలు. మేము ఇండియాలో డ్యామ్ని బాంబు పెట్టి పేల్చేస్తాం. వాళ్ళ దగ్గర ఉన్న బాంబు ఇక్కడ దాకా వచ్చే కెపాసిటీ ఏ బాంబు? మణిపూర్ మళ్ళీ తగలబడచ్చు. ఆ రెండు ట్రైబల్ మైతీస్ అండ్ కుకీస్ ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళ మధ్య ఐకమత్యం తీసుకురావాలి. అది మాత్రం వచ్చేంత వరకు మణిపూర్లో శాంతి రాదు సార్. వాళ్ళకి ఆ ఫైటింగ్ స్పిరిట్ వాళ్ళకి న్యాచురల్గా ఉంది సార్. కత్తులు, కటార్లు, ఆయుధాలకి వాళ్ళకి యాక్సెస్ ఉండడం వల్ల. అమెరికా ఇరాన్ వార్, దానివల్ల నష్టం వాళ్ళకా వీళ్ళకా లేదా మనకా? సార్ అందరికీ నష్టం ఉంటుంది సార్. 2024-25 ముందు ఇరాన్ వరల్డ్ మ్యాప్లో ఎక్కడుంది అంటే కూడా చాలామందికి తెలియదు. సింగిల్ హ్యాండెడ్లీ ఇజ్రాయిల్ని అమెరికాకి, మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరికీ కన్ను చూపించింది. అమెరికా వార్ని ఇంటెన్సిఫై చేస్తుంది కానీ సస్టైన్ చేయలేదు, తనకు అంత కెపాసిటీ లేదు. ఈ నెక్స్ట్ 5 yearsలో ఇరాన్ విల్ కమ్ అవుట్ యాజ్ ఏ సూపర్ పవర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ, అది బుక్స్లో రావడం, దాని మీద మేము ఒపీనియన్ చెప్పండి. నేనేమంటానంటే సార్, యాజ్ ఎ సోల్జర్గా నేను మాట్లాడుతున్నాను సార్. ప్రభుత్వాన్ని దూషించడం అనేది నా ఉద్దేశం కాదు. పర్వాలేదు, పెట్టుకోండి, ఎమర్జెన్సీ చాప్టర్ పెట్టుకోండి. కానీ దానికన్నా ముఖ్యంగా అవసరమైన చాప్టర్లు ఏంటి? మనం 1947-48 యుద్ధం ఎలా గెలిచాం? 1962 వార్ మనం చైనాతో ఎందుకు ఓడిపోయాం? దానికి కారణాలు ఏంటి? పాజిటివ్తో పాటు నెగిటివ్ చెప్పాలి, మన చరిత్ర అనేది తెలియాలనేది ఉద్దేశం. అంటే సార్, మీరు ఇందిరాగాంధీ గారి గురించి ఆ ఒక్క అధ్యాయమే రాస్తున్నారు, తను చేసిన మిగతా విషయాలు. పాకిస్తాన్ని 2 ముక్కలు చేసిన ధైర్యం ఎవరికి ఉంది సార్? ఇందిరాగాంధీకే. వెనిజులాలో ఎక్కడ ఏది జరిగినా వీఆర్ ది ఫస్ట్ రెస్పాండర్స్ సార్. ఆ దేశం కూడా రెస్పాండ్ అవ్వదు, మనం వెళ్ళిపోతాం సార్. అంటే రెడీగా ఉంటాం సార్. 2005లో సునామీ వచ్చినప్పుడు శ్రీలంకన్ గవర్నమెంట్ శ్రీలంకలో రెస్పాండ్ అవ్వలేదు, మనం వెళ్ళిపోయాం. జపాన్ గవర్నమెంట్ జపాన్లో కూడా రెస్పాండ్ అవ్వలేదు, అక్కడ కూడా వెళ్ళిపోయాం. సో దట్ వాజ్ అవర్ రెస్పాన్స్ స్పీడ్ సార్. సో ఇండియా ఏమంటుందంటే, ప్రతి దేశంలో ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు నేను వెళ్తే, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆ దేశం నాకు అగేన్స్ట్గా ఏమన్నా డిసిషన్ తీసుకున్నప్పుడు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇంటర్నేషనల్ అఫైర్స్పై ఈరోజు మన గెస్ట్ మేజర్ ఎస్పీఎస్ ఓబ్రాయ్, ఏకం ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్. ఓబ్రాయ్ గారు మేజర్లుగా పనిచేస్తున్నప్పుడు జరిగిన సంఘటనలతో పాటు ఐఏఎస్ అకాడమీలో ఆయన చేసుకున్న సబ్జెక్ట్ను, తర్వాత ఆయన రెగ్యులర్గా చేస్తున్న బుక్స్ నాలెడ్జ్లో ఆయన విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పడంలో లేదా దాని రూట్స్లో చెప్పడంలో ఆయనకు ఒక స్పెషల్ ఉంది. అందుకే ఓబ్రాయ్ గారు ఇంటర్వ్యూ అంటే చాలామంది ఇష్టపడుతున్నారు. ఓబ్రాయ్ గారి ఇంటర్వ్యూ కావాలి, అందులో పలానా సబ్జెక్ట్ మీద ఎక్కువ డిస్కస్ చేయనట్టు మీరు అడుగుతున్న ప్రశ్నలకే ఈరోజు ఆయన సార్ని అడుగుతున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీరు ప్రతి ఇంటర్వ్యూలో
కొంతమంది కింద కామెంట్స్ చేస్తున్నారు. ఏమని సార్? ఆ కామెంట్స్లో కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్లో కొన్ని ఇష్యూస్లో మీ ద్వారా తెలుసుకోవాలని, ముఖ్యంగా చెప్పాలంటే బ్లూ స్టార్ కానీ లేదా పాకిస్తాన్ ఇష్యూలో కానీ, అంటే వేరే వాళ్ళు చెప్పింది కూడా నచ్చుతుంది, కానీ మీరు ఫీల్డ్లో చేసి వచ్చారు కాబట్టి మీకు ఎక్కువ రెప్యుటేషన్, మీ ఇంటిగ్రేటెడ్ మీద ఎక్కువ మంది అడుగుతున్నారు. మీరు చెప్పేది అది కరెక్ట్ కాంక్రీట్గా ఉంటుంది కాబట్టి బాగా ఆ సబ్జెక్ట్ కనెక్ట్ అవుతున్నారు. అంటే మిగతా వాళ్ళు చెప్పింది బాగుంటుంది, వాళ్ళు ఫీల్డ్ బయట ఉండి చెప్పేది ఫీల్డ్ ఆఫీసర్ ఎక్స్పీరియన్స్ చెప్పడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎక్కువ మంది మీ ఇంటర్వ్యూస్లో బ్లూ స్టార్, ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి కానీ, లేదా పాకిస్తాన్ విషయంలో కానీ, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కానీ, లేదా చైనా టాపిక్, ఇలాంటివన్నీ అడగమని ఎక్కువగా కోరుతున్నారు. ఫస్ట్ మనం ఇవాళ 4 టాపిక్లు తీసుకుంటే, గుడ్, రైట్. పాకిస్తాన్ జలసంధి ఒప్పందం ఏంటి? ఆ ఒప్పందం ఉల్లంఘిస్తే మేము ఖచ్చితంగా భారత్ మీద అటాక్ చేస్తాం, వారి చేతులు నరుకుతాం, భారత యొక్క ఆనకట్టలను బ్లాస్ట్ చేస్తాం అంటూ పాకిస్తాన్ ఇచ్చిన వార్నింగ్గా తీసుకోవాలా, దానికి కౌంటర్గా మనం వేయాలి. అంటే అసలు పాకిస్తాన్ జలసంధి టాపిక్ వెళ్ళే ముందు అసలు పాకిస్తాన్, కాశ్మీర్ అనేది పాకిస్తాన్దా కాదా, అసలు ఆ పీఓకే మీద మనకున్న స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళకున్న స్టాండర్డ్స్ ఎందుకు ఎక్కువగా జరుగుతుంది? అదే పీఓకే మీద బలూచిస్తాన్ కూడా ఈ మధ్యన వాళ్ళు కూడా వారు చేస్తున్నారు. దీని మీద మీరు క్షుణ్ణంగా చెప్పండి. ఒక 20 క్వశ్చన్లు అడిగేశారు సార్. ఒక్కొక్క క్వశ్చన్ గురించి మాట్లాడదాము. ఆపరేషన్ బ్లూ స్టార్ మీద ఎప్పుడైనా ఒక లాంగ్ వీడియో చేద్దాం. రైట్. అంటే దాని రూట్స్ నుంచి కొన్ని విషయాలు మాట్లాడదాము, ఎందుకు అది జరిగింది. ఎందుకంటే ఎస్పెషలీ ఒక సిక్ లాగా నేను మాట్లాడడం చాలా అవసరం. సో దాని గురించి ఖచ్చితంగా ఫ్యూచర్లో మేబీ నెక్స్ట్ వీక్ ఆ వీడియో చేద్దాం. ఒక ప్రశ్న నేను స్టార్ట్ చేస్తాను సార్. పాకిస్తాన్కి కశ్మీర్ మీద అసలు అధికారం ఏంటి? ఇది బేసిక్ ప్రశ్న సార్. దీనికి అసలు ఏ ప్రమాణమే లేదు సార్. కశ్మీర్ పాకిస్తాన్ది అని పాకిస్తాన్ చెప్పుకోవడానికి పాకిస్తాన్ దగ్గర అసలు ఏ ప్రమాణమే లేదు. కేవలం ఒకే ఒక ప్రమాణం ఉంది సార్. ఏంటంటే 1947లో ఇండియా, పాకిస్తాన్ 2 దేశాలుగా విభజించబడ్డాయి సార్. రైట్. అప్పుడు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో ఏం రాసింది అంటే, ప్రిన్స్లీ స్టేట్స్ దగ్గర ఆప్షన్ ఉంది. నువ్వు ఇండియా అంటే ఇండియా జాయిన్ అవ్వకో, నువ్వు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ జాయిన్ అయిపో, లేదు నేను ఇండిపెండెంట్గా ఒక నేషన్ లాగా మిగిలిపోతాను అంటే అలా కూడా మిగిల్చుకో అన్నట్టుగా ఒక 3 ఆప్షన్లు అందరికీ ఇచ్చారు సార్. అప్పట్లో జేఎండ్కేకి రాజు మహారాజా హరీ సింగ్ అని చెప్పి ఒక రాజు సార్. ఆ హరీ సింగ్ ఏం చేశాడంటే, నేను ఇండిపెండెంట్గా ఉంటాను అన్నట్టుగా తను నిర్ణయించుకున్నాడు. కానీ మనం జమ్మూ అండ్ కాశ్మీర్ లొకేషన్ చూసుకుంటే కనుక అది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ని సెంట్రల్ ఏషియా నుంచి కనెక్ట్ చేసే మధ్యలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఇంత స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది కాబట్టి అది ఇండిపెండెంట్ నేషన్గా అయితే మిగలడానికి వీల్లేదు సార్. పాకిస్తాన్ కూడా ఒక విషయం ఏమర్థమైందంటే, ఈ కశ్మీర్ నా దగ్గరకు వస్తే మీరు మ్యాప్ చూడాలి సార్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా మ్యాప్ చూసుకుంటే కశ్మీర్ పిఓకే మీద పాకిస్తాన్ కబ్జా లేదు అంటే పాకిస్తాన్కి కూడా సెంట్రల్ ఏషియాకి కనెక్షన్ లేదు సార్. పాకిస్తాన్ కూడా సెంట్రల్ ఏషియా కనెక్షన్ కావాలి అంటే పిఓకే వాళ్ళ దగ్గర ఉండాలి సార్. సో ఇది అర్థమైపోయిన పాకిస్తాన్ మహారాజా హరీ సింగ్ మీద కొంచెం ప్రెషర్ బిల్డప్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ప్రెషర్కి ఆయన గివప్ చేసి ఒక సంధి పాకిస్తాన్తో సైన్ చేయించుకున్నాడు సార్. ఆ సంధి పేరు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఏమైందంటే సార్, 1947 నుంచి 1950 వరకు మనందరికీ తెలుసు 563 నుంచి 565 ప్రిన్స్లీ స్టేట్స్ని మనం మన దేశంలో ఇంటిగ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్స్ టు సర్దార్ పటేల్ గారు సార్. గ్రాండ్ సెల్యూట్ టు హిమ్. ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు మన భారతదేశం మ్యాప్ ఇలా ఉంది సార్. ఆయన ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఇందులో సగం కూడా భారతదేశంలో మ్యాప్ ఉండేది కాదు సార్. సో గ్రాండ్ సెల్యూట్ టు సర్దార్ పటేల్ సార్, రియల్ సన్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇప్పుడు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియా కానీ పాకిస్తాన్కి జాయిన్ అవ్వాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉండేది సార్. ఆ ప్రాసెస్లో కొన్ని రాజ్యాల్లో ఏం జరిగిందంటే, ప్రిన్స్లీ స్టేట్స్లో వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేసుకున్నారు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే ఏంటంటే, యాక్సెషన్ అనే పదానికి అర్థం ఏంటంటే, నేను నా రాజ్యాన్ని నీ దేశంలో కలుపుకుంటున్నాను, ఇకపై నేను రాజు కాదు, నేను డెమోక్రసీకి నా రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను, నేను ఒక నార్మల్ సిటిజన్ లాగే బతుకుతాను అని ఒక ఒప్పందం. దీన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారు. చాలా ప్రిన్స్లీ స్టేట్స్ డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్కి సైన్ చేసేసుకున్నారు. అంటే ఏంటి, ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ జాయిన్ అయిపోవాలని ఒప్పేసుకున్నారు. కానీ కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ మాత్రము 2 స్టెప్ ప్రాసెస్ని తీసుకున్నారు సార్. ఈ 2 స్టెప్ ప్రాసెస్ ఏంటంటే, మొదటిగా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేసుకుందాం. అంటే ఏంటి, స్టేటస్ కో మెయింటెనెన్స్. స్టే అంటాం కదా మనం, కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటాం కదా.
దాన్ని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. ఏమని, నువ్వు నా మీద దాడి చేయొద్దు, ఏం చేయొద్దు, నేను ఇంకా ఆలోచిస్తున్నాను, నేను ఇద్దరు రావాలా వద్దా అన్న విషయం. ఓకే. ఈ మహారాజా హరి సింగ్ కూడా ఏం చేశాడంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేసుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ వైపు కూడా ఆలోచన చూడండి సార్. ఒక ప్రిన్స్లీ స్టేట్ నాతో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాడంటూ అంటే అర్థం ఏంటి, రేపో మాపో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ కూడా సైన్ చేసుకుంటాడనే కదా సార్ అర్థము. సో పాకిస్తాన్కి ఏమనిపించిందంటే మనం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేయడంలో గెలిచిపోయాం కాబట్టి ఖచ్చితంగా ఇది మన దగ్గరికే రావాలి అని వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. కానీ వాళ్ళ ఆవేశంతో ఆగలేక ఏం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ మీద దాడి చేశారు సార్. ఓకే. సో ఆ దాడి చేసినప్పుడు మహారాజా హరి సింగ్ ఏం చేశాడు, భయపడిపోయాడు. అమ్మో వీడు నా రాజ్యాన్ని ఆక్రమించేటట్టు ఉన్నాడని చెప్పేసి పరిగెట్టుకుంటూ ఇండియా దగ్గరకు వచ్చాడు. అప్పట్లో మనకు తెలుసుంటే మౌంట్ బ్యాటన్ గారు ఉన్నారు, మన ఇండియాలో ఇంకా వెళ్ళిపోలేదు. మౌంట్ బ్యాటన్ గారు ఏమన్నారంటే, నువ్వు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేసేసుకున్నావు కదా, నీకు ఎటువంటి సహాయం మేము అందించడానికి వీల్లేదు, ఎందుకంటే అది ఇప్పుడు మేము వస్తే నీ ఇంటర్నల్ అఫైర్స్లో మేము ఇంటర్ఫియర్ అయినట్టు ఉంటుంది. ఒక షరతు ఉంది, నువ్వు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సేషన్ మాత్రం ఇండియాతో సైన్ చేసుకున్నావంటే ఖచ్చితంగా అప్పుడు మేము మీకు సాయానికి వస్తామని చెప్పారు. ఇప్పుడు ఒకవైపు పాకిస్తాన్ దాడి, ఇంకోవైపు మనల్ని ఒప్పుకోవట్లేదు రావడానికి ప్రొటెక్షన్కి. ఆ కండిషన్లో మహారాజా హరి సింగ్ సైన్డ్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సేషన్ విత్ ఇండియా. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేశాడు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సేషన్ మాత్రం మనతో సైన్ చేశాడు. సో దీనివల్ల ఏం జరిగిందంటే పాకిస్తాన్ ఏమనుకుంది, నాకు మోసం జరిగింది, నాకు రావాల్సిన ఒక రాజ్యము అక్రమంగా ఇండియాకి వెళ్ళిపోయింది, ఎందుకంటే అక్కడ రాజు తప్పుగా ప్రవర్తించాడు అనే ఉద్దేశం. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క వార్ అన్నది స్టార్ట్ అయిపోయింది సార్. ఆల్రెడీ వాడు వాళ్ళ మీద దాడి చేస్తాడు సార్. ఇప్పుడు ఈరోజు పిఓకే, పాకిస్తాన్ దగ్గర ఉన్న పిఓకే ఈయన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సేషన్ సైన్ చేసే ముందు వరకు ఆల్రెడీ వాళ్ళు ఆక్రమించుకున్నది. ఒకవేళ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేయకుండా డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చిన ఈరోజు పిఓకే అంతా మన దగ్గర ఉండేది. సో అక్కడ చాలా పెద్ద తప్పు మహారాజా హరి సింగ్ చేశాడు సార్. దానివల్లే ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లం వచ్చింది. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది సార్. నేను ఇందాక మాట్లాడుతూ స్టార్టింగ్లో సర్దార్ పటేల్ గారికి ఒక గ్రాండ్ సెల్యూట్ అని చెప్పాను సార్. ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంది సార్. లేదంటే ఈరోజు మొత్తం నార్త్ ఈస్ట్ వేరే దేశాల్లాగా ఉండేది సార్. అలాంటిది మొత్తం ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటిగ్రేషన్ బాధ్యత అంతా సర్దార్ పటేల్ గారు తీసుకున్నప్పుడు నెహ్రూ గారు ఒక తప్పు చేశారు సార్. తప్పు చేశారంటే ఒక నిర్ణయం తప్పైంది సార్. జమ్మూ అండ్ కాశ్మీర్ది నేను చూసుకుంటాను, నువ్వు ఇబ్బంది పడకు అని చెప్పారు సార్. అక్కడ జరిగింది అతిపెద్ద తప్పు సార్. ఎందుకంటే అక్కడ చాలా టైం డిలే అయిపోయింది సార్. టైం డిలే అయిపోవడం వల్ల ఇంకా వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ వాడు దాడి చేయడం జరిగింది. సో ఆ జేఎండ్కే ఇంటిగ్రేషన్ కూడా సర్దార్ పటేల్ గారి మీద వదిలేస్తే అసలు ఈ తలకై నొప్పి ఉండేది కాదు సార్. సో అక్కడ చాలా పెద్ద కీలకమైన నిర్ణయం సార్. ఇప్పుడు మహారాజా హరి సింగ్ కూడా మనసు మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఆయన ఒక హిందూ రాజు సార్. హరి సింగ్ పేరు హిందూ కదా సార్. కాకపోతే జేఎండ్కే పాపులేషన్ 1947 వచ్చేసరికి ముస్లిం పాపులేషన్ అయిపోయింది మ్యాక్సిమం, నాట్ కంప్లీట్గా బట్ మెజారిటీ వాళ్ళది. కానీ మనం పాస్ట్లోకి వెళ్ళిపోతే మెజారిటీ వాళ్ళది కాదు, ఆ తర్వాత జరిగింది, క్రమంలో జరిగింది అది ఒక 300-400 years. ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం ఖచ్చితంగా దాని గురించి కూడా. జేఎండ్కే అసలు ముస్లిం పాపులేషన్ ఎలాగైందో అది కూడా మనం కనుక్కోవాలి సార్. సో మహారాజా హరి సింగ్ ఏమనిపించింది, నేను హిందూ రాజుని కానీ నా పాపులేషన్ మాత్రం ముస్లిము, నేను పాకిస్తాన్కి వెళ్ళాను అనుకోండి ఖచ్చితంగా వీళ్ళు ఒకటైపోతారు, నన్ను పక్కకి జరిపేస్తారు అన్న క్లారిటీ ఉంది. ఇండియాలో వద్దాము అంటే ఇండియా ఏమో డెమోక్రటిక్ కంట్రీ, నేను ఈ కంట్రీలోకి వచ్చేస్తే నా రాజరికం పోతుంది కదా. సో ఆయన కూడా చాలా గేమ్స్ ఆడాడు, దానివల్ల చాలా డిలే అయిపోయింది సార్. ఈ డిలే వల్ల ఇంకా పాకిస్తాన్ అటువైపు రెస్ట్లెస్ ఫీల్ అయిపోయింది. ఇక్కడేమో జవహర్లాల్ నెహ్రూ గారేమో నేను చూసుకుంటానని చెప్పి సర్దార్ పటేల్ గారిని పక్కకు తప్పియడం జరిగింది. సో ఇలా తప్పులు కొన్ని జరగడం వల్ల ఇదొక సమస్య ఇప్పటికీ ఒక సమస్యలాగా మిగిలిపోయింది సార్. అంటే దీనికి ఒక సొల్యూషన్ ఉంటుందా? దీనికి ఐక్యరాజ్య సమితి 1948లో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది సార్. ఆ రెజల్యూషన్ పేరు రెజల్యూషన్ నంబర్ 47, 47వ రెజల్యూషన్. ఇందులో ఒక 3 స్టెప్ సొల్యూషన్ ఇచ్చింది సార్. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ 3 స్టెప్ సొల్యూషన్ ఇచ్చింది. ఏమన్నది సెక్యూరిటీ కౌన్సిల్, పాకిస్తాన్ ఏమన్నది, మీరు కాశ్మీర్లో ఎలక్షన్స్ పెట్టండి, అక్కడ ప్రజలు ఏం కోరుకుంటారో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి అని అన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్ వాళ్ళు చాలా మిలిటరీ అండ్ వాళ్ళ పారామిలిటరీ ఫోర్సెస్ని దింపేశారు. సో సెక్యూరిటీ కౌన్సిల్ ఏం తీర్పిచ్చిందంటే 3 స్టెప్స్, 3 స్టెప్ ప్రాసెస్. ఎలక్షన్ కండక్ట్ చేస్తాం కానీ మొదటి షరతు పాకిస్తాన్ కంప్లీట్గా ట్రూప్స్ని విత్డ్రా చేసుకోవాలి, పారామిలిటరీ ట్రూప్స్ని కూడా విత్డ్రా చేసుకోవాలి.
పాకిస్తాన్ కంప్లీట్గా విత్డ్రా చేసిన తర్వాత భారతదేశం వాళ్ళ ట్రూప్స్ని తగ్గించేయాలి, ట్రూప్స్ నంబర్స్ని సంఖ్యని తగ్గించాలి. మొత్తం పూర్తిగా మనకు అనలేదు, పూర్తిగా వాళ్ళని అన్నారు, తగ్గించమని మనల్ని అన్నారు. ఎందుకంటే సార్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ వ్యాక్సేషన్ మన దగ్గర ఉంది, అందుకే మనల్ని తగ్గించమన్నారు, వాళ్ళని పూర్తిగా తీసేయమని చెప్పాడు. ఈ రెండు జరిగిన సందర్భంలో మూడవ స్టెప్ అక్కడ ఎలక్షన్ కండక్ట్ చేయండి అని చెప్పారు. సో ఇప్పుడు ఈ మొదటిదే జరగలేదు, రెండోది ఎలా జరుగుతుంది, మూడోది ఎలా జరుగుతుంది, ఆ ఎలక్షన్ ఎప్పటికీ అవ్వలేదు సార్. కానీ దీనికి సందర్భంలో ఇంకో విషయం జరిగింది సార్. జేఎండ్కేకి మనం స్పెషల్ స్టేటస్ ఇచ్చాం సార్. స్పెషల్ స్టేటస్ ఆర్టికల్ 370 370లో మనం ఇచ్చాం సార్, స్పెషల్ స్టేటస్ ఇచ్చాము. ఆ స్పెషల్ స్టేటస్ వల్ల వాళ్ళకు కూడా ఒక రాజ్యాంగం ఉంది. జేఎండ్కే హ్యాజ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్ సార్. వాళ్ళకి వాళ్ళ రాజ్యాంగం ఉంది, వాళ్ళకి వాళ్ళ జెండా కూడా వేరేగా ఉంది. సో ఏం జరిగిందంటే వాళ్ళ రాజ్యాంగానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు కూర్చొని రాజ్యాంగం రాస్తారు సార్. ఈ కమిటీని ఎవరు ఉండాలి అన్నది వాళ్ళు ఓటింగ్కి వెళ్ళారు. అంటే వాళ్ళ రాజ్యాంగం రాసుకునే కమిటీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఓటింగ్ ద్వారా నిర్ధారించబడింది సార్. నేను ఎందుకు ఇది చాలా అంత స్పష్టంగా చెప్తున్నానంటే 1956లో వీళ్ళ కాన్స్టిట్యూషన్ని వీళ్ళు అమలు పరుచుకున్నారు. అడాప్షన్ అయింది, అమల్లోకి 1957లో వచ్చింది. 1956లో జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్లో 3వ సెక్షన్లో వీళ్ళు ఏం రాశారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ ఈజ్ అండ్ విల్ బీ అన్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నారు. అంటే ఐక్యరాజ్య సమితి ఎలక్షన్ గురించి మాట్లాడింది, దేనికి, ప్రజలకు ఏం కావాలి అని. కానీ తర్వాత కూడా ఎలక్షన్ జరిగింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నిర్ధారించడంలో. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఎన్నికై వచ్చారో వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు జేఎండ్కే ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా అని. అయిపోయింది కదా సార్ తీర్పు. సో దట్ ఈస్ వాట్ ఇండియా సెడ్. ఎప్పుడైతే వాళ్ళ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మేము ఇండియాలోనే భాగం అని చెప్పి నిర్ణయించుకున్నారో ఆ తర్వాత యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అసలు మాకు సంబంధం లేదు, బికాజ్ యూ సెడ్ ఇది. అదే కాదు సార్ 1952లో అప్పట్లో షేక్ అబ్దుల్లా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జేఎండ్కే, వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఉండేవాళ్ళు చూడండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జేఎండ్కే షేక్ అబ్దుల్లా 1952లో ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాడు సార్. ఆ అగ్రిమెంట్ పేరు ఢిల్లీ అగ్రిమెంట్. ఆ ఢిల్లీ అగ్రిమెంట్లో కూడా సిటిజన్షిప్ సంబంధించి ఒక క్లాజ్ ఉంది. ఆ సిటిజన్షిప్ క్లాజ్లో వాళ్ళు ఏం రాసుకున్నారంటే ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ 1952 అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు, కానీ కాదు, అది వచ్చే సెపరేట్ స్టేట్ మనం అనుకున్నట్టుగా. అందులో సిటిజన్షిప్ సంబంధించి ఆ అంశంలో ఏం రాసుకున్నారంటే ఆ సిటిజన్ ఆఫ్ జేఎండ్కే ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. అయిపోయింది కదా సార్. ఒకవైపు మీ రాజ్యాంగం ఏం చెప్తుంది, మీరు మాలో భాగం అని చెప్పి, ఒకవైపు మీ అగ్రిమెంట్ మీ ప్రైమ్ మినిస్టర్ సైన్ చేసిన అగ్రిమెంటే చెప్తుంది మీ పౌరులు మా దేశం యొక్క పౌరులు అని చెప్పేసి. ఇంకా చాప్టర్ క్లోజ్ అయిపోయింది కదా సార్. సో పౌరులు ఒకవైపు, రాజు ఒకవైపు, ప్రధానమంత్రి, ముగ్గురు ద్వారా తెలిసిపోయింది ఏమని, కశ్మీర్ వాంట్స్ టు బి ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇంకా పాకిస్తాన్ ఎవరు, ఇంకా అమెరికా ఎవడు, ఇంకా చైనా వాడు ఎవడు సార్. మరి ఎందుకంటే ఈ వివాదం అలా కొనసాగుతూనే ఉంది సార్. అన్నదమ్ముళ్ళు గొడవలు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పోవా సార్ కోర్టుల్లో. అదే ఇది సార్. ఇప్పుడు మనం సింధు జలసింధు, ఈ వర్షాలు పడుతున్నాయి కానీ మనకు ఉపయోగం లేని వర్షాలు ఇవి తక్కువ వస్తున్నాయి. దీవెన వివాదం పెరిగే అవకాశం ఉంది. అందుకని పాకిస్తాన్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, చేతులు నరుకుతావని, ఆనకట్ల పేల్చేస్తామని. అది జరిగేదనా? ఎవరో ఫాల్స్ వీడియో కూడా రిలీజ్ చేశారు సార్, ఏఐ వీడియో. అది భలే గమ్మత్తుగా ఉంది సార్ ఆ వీడియో. అంటే సార్ అంటే నేను అంటే అది ఏ కాదు కానీ ముందు అయితే ప్రోక్ అయిపోతుంది కానీ జనాలు. అవును అయ్యారు. అది చాలా భలే బ్యూటిఫుల్గా ఏఐ కూడా క్రియేట్ చేశారు సార్ దాంట్లో. అంటే నా ఉద్దేశము ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి అన్నట్టు ఏం కాదు సార్, కానీ ఈ ఇండస్ జలసంధి మీద ఇంత టఫ్ స్టాండ్ తీసుకున్న ఏకైక ప్రధానమంత్రి మన మోదీ గారు సార్. అంటే నేను ఆయన అప్రిషియేట్ చేయట్లేదు సార్, మళ్ళీ చెప్తున్నాను మీ ప్రేక్షకుల కోసము. కానీ ఇంత టఫ్ స్టాండ్ గతంలో ఇందిరాగాంధీ గారు కూడా తీసుకోలేదు సార్. పాకిస్తాన్ 2 ముక్కలు ఆవిడే చేసింది, కానీ ఐడబ్ల్యూటీని ఇంత టఫ్గా చేయడం మనం గతంలో చూడలేదు సార్. దానివల్ల ఇప్పుడు పాకిస్తాన్లో చాలా తీవ్రమైన అక్యూట్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఉంది సార్. మీరు ఒక వీడియో వచ్చింది సార్, మీరు చూసారో చూడో తెలీదు, వీళ్ళు డ్రైనేజ్ మూతలు తీసుకొని అందులోంచి వాటర్ తీసుకుంటున్నారు. అంత దరిద్రమైన పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది సార్. దేనివల్ల వచ్చింది, మనం ఐడబ్ల్యూటీ ద్వారా రిలీజ్ చేసే వాటర్ని ఆపేసాం కాబట్టి. ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది సార్, నువ్వు ఈ టెర్రరిజం ఆపేసేయి, నేను నీకు వాటర్ ఇచ్చేస్తా, సింపుల్. దీన్ని జియో పాలిటిక్స్లో ఒక పదం ఉంది సార్, దీన్ని క్రిటికల్ రిసోర్స్ చోక్ హోల్డ్ అంటారు. అంటే మనము WWF మీరు చూస్తే కనుక పీక పట్టేసుకుంటారు కదా, దాన్ని చోక్ హోల్డ్ అంటారు. ఇండియా పాకిస్తాన్ పీక పట్టేసింది.
సో వాళ్ళకు ఒక చాలా స్పష్టంగా ఒక సందేశం ఏమి ఇచ్చిందంటే, నీకు నీళ్లు కావాలి అంటే నువ్వు ఈ టెర్రరిజం బిజినెస్ ఆప్. హాఫీజ్ సయీద్, లష్కరే తైబా అండ్ జైషే మొహమ్మద్ మౌలానా మసూద్ అజర్ వీళ్ళిద్దరిని నన్ను అప్పగించు, ఆ రోజు నేను ట్యాబ్ ఇప్పేస్తానని చెప్పాడు. ఆ రోజు వరకు ట్యాబ్ ఇప్పే ప్రసక్తే లేదు. పాకిస్తాన్లో ఎంత స్కేర్సిటీ ఉంటుంటే సార్, మీరు అన్నట్టుగా పార్లమెంట్లో ఒక మినిస్టర్ మాట్లాడుతూ, నేను మన దేశానికి ఒక మినిస్టర్ని, నేను నా పూర్తి ఇన్ఫ్లుయెన్స్ వాడి కూడా నా కాలనీకి నా ఇంటికి ఒక వాటర్ ట్యాంకర్ తెప్పించుకోలేకపోయినా అన్నాడు. అవును, అంటే విన్నారు కదా మీరు. అంటే మనం చూడండి ఎంత స్ట్రాంగ్గా వాటర్ని ఒక వెపన్లా మార్చేసాం సార్. కనీసం ఇప్పుడైనా వాడికి బుద్ధి రావాలి కదా సార్. ఇప్పుడేమంటాడు, ఒరే మేము ఇచ్చేస్తామని చెప్పినా సరే ఒక అర్థం ఉంది కదా, ఇమీడియట్గా ప్రజలకి ప్రాబ్లం అవుతుంది. అక్కడ బాధ్యత లేని ప్రభుత్వము, బాధ్యత లేని నేతలు సార్ అక్కడ. సో వాళ్ళేంటి, మేము ఇండియాలో డ్యామ్ని బాంబు పెట్టి పేల్చేస్తాం అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న బాంబు ఇక్కడ దాకా వచ్చే కెపాసిటీ ఏ బాంబుకు ఉంది సార్? ఒక విషయము. రెండో విషయము, వాళ్ళ ఆపరేషన్ సింధూర్లో ఎన్నో బాంబులు వేయడానికి ప్రయత్నించారు. ఒక యుద్ధం జరుగుతున్న వాతావరణంలో ఎన్నో బాంబులు వేయడానికి ప్రయత్నించారు. ఒక్క బాంబు కూడా వాళ్ళు పంపించింది మనం భూమి కూడా తాగల. అలాంటి పాకిస్తాన్ ఏ డ్యామ్ని పగలగొడుతుంది? ఆ డ్యామ్ని పగలగొడితే నీళ్ళు ఎటు వెళ్తే అసలు జ్ఞానమే లేదు సార్. సార్ ఇప్పుడు ఇక్కడ రెండు ప్రశ్నలు అంటే, దేశ ప్రజలందరూ నీళ్ళ కోసం విలవిలాడిపోతున్నప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని చూడాలి తప్ప, పక్కింట్లో వెళ్ళి వాడింట్లో దొంగతనం చేస్తాను, వాడు తాగుతూ నీళ్ళ కుండని బ్రేక్ చేస్తానని చెప్పడం అనేది ప్రభుత్వం యొక్క పెద్ద తప్పు. దాన్ని ఎలా చూడాలి ఒకటి. నెక్స్ట్, ప్రజలు ఎంతకాలం ఉంటారండి ఇలాగా? వాళ్ళు తిరుగుబాటు రావాలి కదా. తిరుగుబాటు అంటే సార్, పాకిస్తాన్లో ఏంటంటే సార్, మీరు పాకిస్తాన్ వ్యవస్థని కూడా అర్థం చేయాలి. మంచినీటికి కూడా కటకలాడిపోయినప్పుడు ఇంక ప్రజలు ఎందుకండి అక్కడ అంత బాధలు కదా సార్. పాకిస్తాన్లో ఏంటంటే సార్, అరే ఇండియాకి ఊపర్ హమ్ అటాక్ కరెంగే అంటే వాడికి ఫుడ్ ఇవ్వకపోయినా పర్వాలేదు. అంటే ఒక ఫాల్స్ హాల్యూసినేషన్ అంటాం కదా సార్, అందులో ఉండిపోతున్నారు సార్ వాళ్ళ యాటిట్యూడ్ అది. అంతే. వాళ్ళు ఇంకా సార్ అవన్నీ ఇంకా నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. అంటే బుర్ర లేని మనుషులు సార్, అంతే. అసలు ఇండియాని తిడితే చాలు, అంతే. తిండి లేకపోతే పెట్టమని పర్వాలేదు. ఇండియాతో కయం ఉందా? ఉంది, చాలా గుడ్, నేను హ్యాపీ. ఫుడ్ లేదు, బెడ్ లేదు, వాటర్ లేదు, గ్యాస్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, కుకింగ్ ఆయిల్ లేదు, ఏమీ లేదు, ఏం అవసరం పర్వాలా ఇలాగే. అంటే వాళ్ళు, మనము వరదలు వచ్చినప్పుడు పులిహోర ప్యాకెట్లు పంచుతాం కదా సార్, ఆ పులిహోర ప్యాకెట్లు వెనకాల పరిగెట్టుకుంటూ వాళ్ళు టైం గడిపేస్తున్నారు సార్. అంటే నా దేశము నాకేమిచ్చింది అని ప్రశ్నించాలి అన్న ఒక ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు. అంటే వాళ్ళు ఎంత మూర్ఖుల్లా మారిపోయారు. మూర్ఖులు అనే పదం కన్నా, అంటే గత ప్రభుత్వాలు వాళ్ళు ఏ విధంగా అణిచివేసే ఆ పద్ధతులకు అలవాటు పడిపోయినా అంతే సార్. అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళు కూడా చదువుకొని వస్తే వాళ్ళకి ఆలోచన వస్తుంది సార్. మీరు కొన్ని వీడియోస్ ఉంటాయి సార్ యూట్యూబ్లో, చూస్తారో చూడరో, రోజు గుర్రానికి ఒక ప్లేస్లో కట్టేస్తారు సార్. ఇంకో రోజు యజమాని ఏం చేస్తాడంటే కట్టినట్టు నటించేసి వెళ్ళిపోతాడు. కట్టలేదు, వాస్తవానికి కట్టలేదు, నటించి వెళ్ళిపోయాడు. ఆ గుర్రం రోజంతా అక్కడే నిల్చొని ఉంది. ఏమనుకొని నన్ను కట్టేసి వెళ్ళాడు కదా అని. ఆ గుర్రానికి పాకిస్తాన్ ప్రజలకి ఏ తేడా లేదు. ఇప్పుడు మన దేశంలో చిన్న తప్పు జరిగినా మోదీ గారిని ప్రశ్నిస్తారు. ప్రశ్నించే హక్కు మనకి మన రాజ్యాంగం ఇచ్చింది. అది మోదీ గారైనా, సీఎం అయినా, పిఎం అయినా, డిఎం అయినా, ఎవరైనా ప్రతి ఒక్కరిని ప్రశ్నించే హక్కు మనకి రాజ్యాంగం ఇచ్చింది. అక్కడ కూడా ఇచ్చింది, కానీ ఆ హక్కు ఉంది అని చెప్పి వాళ్ళకి ఎవరు తెలియజేయట్లేదు ఎవరు వాళ్ళకి. సో అందుకే వాళ్ళు ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోలేదు. అంటే వాళ్ళు ఎడ్యుకేట్ అయితే వీళ్ళు ప్రభుత్వం తిరగబడతారని. అందుకే అక్కడ ఎడ్యుకేషన్కి అంత వెయిట్ లేదు సార్. వాళ్ళు ఏంటంటే మూర్ఖుల్లా పుట్టారు సార్. ఒక సింపుల్ స్పిరిచువల్ మాట సార్, ఆ దేశానికి పునాది ఒక అబద్ధం సార్. పునాది అబద్ధం అయినప్పుడు మీకు గ్రోత్ కానీ ఒక పాజిటివ్ థింకింగ్ కానీ ఎలా వచ్చేస్తుంది సార్? ఎందుకంటే పునాది అబద్ధం కాబట్టి వాళ్ళు అలాగే ఉండిపోయారు, మనం ఎక్కడికో వెళ్ళిపోయాం సార్. సో పాకిస్తాన్కి మనకి ఆర్థికంగాను, సామాజికంగాను, పొలిటికల్గాను, రాజరికంగాను అసలు దేంట్లో అసలు కంపారిజనే లేదు సార్. మన భారతదేశ ఆనకట్ల మీద బాంబులు చేయడం అనేది వాళ్ళ మభ్య పెట్టడానికే సార్. దీపావళి వస్తుంది సార్, కొన్ని 2-3 నెలలు పోతే దీపావళి వస్తుందేమో. అందులో ఒక మిర్చి పటాకా అని ఉంటుంది. అవును, 5 రూపాయల ప్యాకెట్ వచ్చేది నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంతకు వస్తుందో నాకు ఐడియా లేదు. వాళ్ళ దగ్గర మిర్చి పటాకాలు కూడా సరివేనీ లేవు సార్, అన్ని చైనా తుపాస్ పటాకాలు. వాళ్ళు సార్ మీకు గుర్తుందో లేదో, ఆపరేషన్ సింధూర్ అప్పుడు వాళ్ళు పంపించిన మిజైల్స్ పేలకుండా వచ్చినట్టు వచ్చి మన దగ్గర పడిపోయాయి. అంటే మనము చైనా ఫోన్ని కూడా నమ్మం సార్, వాడు చైనా బాంబునే నమ్ముతున్నాడు. వాడు ఎంత పెద్ద ఏదో అక్కడే క్లారిటీ వచ్చేసింది కదా సార్. సో వాడు ఏముంది సార్ వాడి దగ్గర. సరే, సింధు జల సంగతి కాస్త పక్కన పెడదాం సార్. ఆఫ్ఘనిస్తాన్కి మన మెడికల్ కిట్లో డ్రోన్లు పంపిస్తున్నాం ఒక ఎలిగేషన్ సార్.
నేను ఒక మాట చెప్తున్నా సార్, పాకిస్తాన్ వాళ్ళు ఎలా అంటే సార్, వాళ్ళ లీడర్షిప్ ఎలాగైపోయిందంటే, ఈ రోజు రాత్రి పడుకున్నాము తాగేసి కళ్ళు ఏమొచ్చింది అది వాగేయాలి రేపు పొద్దున్న లేసి. అంటే ఒక సైంటిఫిక్ అనాలిసిస్ లేదు, ఒక ఆబ్జెక్టివ్ అనాలిసిస్ లేదు, ఒక లాజికల్ రీజనింగ్ లేదు, ఏమీ లేదు సార్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి ఈ రోజు కాదు సార్, 2001 నుంచి మెడికల్ ఎయిడ్ మనం ఆఫ్ఘనిస్తాన్కి అందిస్తున్నాం సార్. ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో గొప్ప పనులు మనం చేసాము. వాళ్ళ పార్లమెంట్ బిల్డింగ్ కానీ, వాళ్ళ డ్యామ్లు కానీ, వాళ్ళ బ్రిడ్జ్లు కానీ, వాళ్ళ రోడ్లు కానీ, వాళ్ళకి అంబులెన్సెస్ కానీ, నర్సింగ్ సపోర్ట్ కానీ, మెడికల్ కిట్ సపోర్ట్ కానీ ఎన్నో మనం ఆఫ్ఘనిస్తాన్కి అందిస్తున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, వాడు అలిగేషన్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్కి మన భారతదేశము డ్రోన్లు సరఫరా చేస్తుంది సార్. ఆ మెడికల్ బాక్స్లో పెట్టి పంపించాల్సిన అవసరం నా కర్మ నాకేం వచ్చింది సార్, నేను ఓపెన్గా ఇస్తా. మా పిఎం వాళ్ళ పిఎంకి అరే బాబు తీసుకోరా డ్రోన్ అని చెప్పి ఫోటోగ్రాఫ్ తీసి మరి ఇస్తా, నాకేం అవసరం. అండ్ అందులో చూడండి సార్ ఎంత మూర్ఖమైన స్టేట్మెంట్, ఇజ్రాయిలీ డ్రోన్ ఆఫ్ఘనిస్తాన్కి నేను ఎందుకు ఇస్తాను సార్, వాడించుకుంటా డైరెక్ట్గా. నేను ఇవ్వాలంటే నా డ్రోన్ ఇస్తా, నేను ఇజ్రాయెల్ డ్రోన్ నేను ఇవ్వాల్సిన అవసరం సార్. ఇజ్రాయెల్ మీకు తెలుసు మొసాద్ కానీ వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తుంది అంటే, ఈ ఎదవకి తెలియకుండానే అక్కడ అన్ని డ్రోన్లు వచ్చేస్తాయి వాళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశం ఉంటే. అది ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక మాట, చలో పాకిస్తాన్ వాగింది నిజమే అనుకుందాం, నేనే చెప్తున్నాను సార్, ఏం పీక్తో పీక్కు అంతే కదా సార్. కానీ ఇచ్చేది మనం మేక్ ఇన్ ఇండియా ఇస్తాం, నీకు దమ్ముంటే ఆపుకో. కాదు ఇవ్వాలనుకుంటే మేక్ ఇన్ ఇండియా డ్రోన్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇస్తాను సార్. సరో నువ్వు అన్నట్టు ఇజ్రాయెల్దే ఇస్తున్నా, దమ్ముంటే ఆపు. నువ్వేం చేయగలుగుతావు చేసుకో, నువ్వు అరవడం మానే ఫస్ట్. నువ్వు అరుస్తే అరిసావు, ధైర్యం ఉంటే కరిసి చూపించు, అప్పుడు చెప్తాను నీకు ఏ ఇంజెక్షన్ పెట్టాలి. సో దట్ ఈస్ వేర్ సార్. ఇన్ఫ్యాక్ట్ మీరు వాళ్ళ పార్లమెంట్ మీటింగ్స్ కూడా చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది సార్. వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ ప్రభుత్వాన్ని ఎలా దూషిస్తున్నారు. మీకు పంజాబీ అర్థం కాకపోవచ్చు సార్, నాకు అర్థం అవుతుందిగా. నా ఫేవరెట్ టైం పాస్ వాళ్ళ పార్లమెంట్ మీటింగ్స్ సార్. అరే భలే ఉంటాయి సార్, బ్యూటిఫుల్లీ. అక్కడ లేడీస్, అతి ముఖ్యంగా లేడీస్ మినిస్టర్ని బట్టలు తీసేసి మరీ డైలాగులు కొడతారు. అస్సలు వాళ్ళ దగ్గర జవాబే లేదు సార్, దేనికి జవాబు లేదు. కానీ వాళ్ళ ఆర్మీ చేతులు ఉన్నారు కదండి, అది దేశం వల్ల తగలడిపోయింది సార్. సార్ మన దేశంలో ఆర్మీ పాలిటిక్స్ నుంచి దూరం ఉండి ఎంత పెద్ద పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చేసిందో మనకు అవగాహన లేదు. నేను ఆర్మీలో 11 సంవత్సరాలు సర్వీస్ చేశాను కదా సార్. ఆర్మీ ఆఫీసర్స్ మెస్సులో 2 విషయాలు డిస్కస్ చేయడానికి అనుమతి లేదు సార్. ఒకటి పాలిటిక్స్, ఇంకోటి రిలీజియన్ సార్. ఈ రెండిటి మీద నువ్వు నోరు తెరిసేవనుకో, కమాండింగ్ ఆఫీసర్ నెక్స్ట్ డే మార్నింగ్ భుజం మీద పెట్టేసి చలో అంటాడు. అంటే అంత స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేస్తారు. అది వాళ్ళు అక్కడ చెయ్యలేకపోయారు సార్. దానివల్లే వచ్చిన తలకాయ నొప్పి ఇదంతా సార్, ఇంకేం కాదు. ఒక స్టేట్మెంట్ సార్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి డ్రోన్స్ ఇస్తుంది అన్నారు. ఒరే మూర్ఖుడా, ఆఫ్ఘనిస్తాన్ వాజ్ యువర్ ఫ్రెండ్లీ కంట్రీ, పాకిస్తాన్కి ఫ్రెండ్లీ కంట్రీ కదా. ఒరే అదే నీకు ఎనిమీ అయిపోయింది, అది నువ్వు గుర్తించి ఫస్ట్. ఎవరు డ్రోన్లు ఇస్తున్నాడు కాదు, నా స్నేహితుడికి డ్రోన్లు నా శత్రువు ఎందుకు ఇస్తున్నాడు అది ఆలోచించి ఫస్ట్. నువ్వు ఇప్పుడు ఒక టైం వస్తుంది సార్, నాకు అజిత్ దోవల్ గారి మీద ఎంత నమ్మకం ఉంది అంటే, ఒక టైం వస్తుంది ఇరానే పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది సార్. నేను ఉంటానో ఉన్న ఈ భూమి మీద నాకు తెలియదు సార్. ఒక రోజు వస్తుంది టర్కీయే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుంది సార్. ఒక రోజు వస్తుంది సౌదీ అరేబియాయే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుంది. ఇది జరిగి తీరుతుంది సార్. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. జరగాలని కోరుకుందామండి. కానీ అజిత్ దోవల్ గారికి మాట్లాడారు. అవును సార్. మన దగ్గరకు వచ్చేసరికి గతంలో మణిపూర్ టాపిక్ తీసుకుందాం. అవును సార్. దోవల్ గారు ఉన్నారు కాబట్టి అది ఇంటర్నల్గా జరుగుతుంది అని అన్నా, మనం మాట్లాడారు మీరే. కానీ మళ్ళీ మణిపూర్ మళ్ళీ తగలబడుతుంది సార్. మణిపూర్లో సార్ అక్కడ ఒక కరెక్షన్ జరగాలి సార్. ఆ 2 ట్రైబల్ మైతీస్ అండ్ కుకీస్ ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళ మధ్య ఐకమత్యం తీసుకురావాలి సార్. అది మనం ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఎలా చేస్తామో నాకు తెలియదు సార్. బట్ అది మాత్రం వచ్చేంత వరకు మణిపూర్లో శాంతి రాదు సార్. నేను మారాంలో ఉన్నాను సార్, మణిపూర్లో ఒక ప్రాంతము మారాం అని చెప్పేసి. మణిపూర్ ఎలా అంటే సార్, ట్రైబల్ కల్ట్స్, వీళ్ళు కుకీస్, నాగాస్, వీళ్ళందరూ ఏంటంటే సార్, వీళ్ళు వాళ్ళకి ఆ ఫైటింగ్ స్పిరిట్ వాళ్ళకి న్యాచురల్గా ఉంది సార్. ఆ ఫైటింగ్ స్పిరిట్ న్యాచురల్గా ఉండడం వల్ల, కత్తులు కటార్లు ఆయుధాలకి వాళ్ళకి యాక్సెస్ ఉండడం వల్ల ఈ గొడవలు అప్పుడు జరుగుతూనే ఉంటాయి సార్. ఈ గొడవలు ఎప్పుడు అవుతాయి అంటే, ఫస్ట్ వాళ్ళని ఆ కత్తులు కటార్ నుంచి బయటికి తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో తీసుకురావాలి. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ఒక మనిషి రావాలి. అండ్ ఇది పై నుంచి కింద దాకా ప్రతి ఒక్కడికి ఆ మెసేజ్ పోవాలి సార్.
ఓకే. అప్పటిదాకా మణిపూర్లో శాంతి రాదు సార్. సో ఆ మణిపూర్లో శాంతి రావాలంటే చాలా కష్టం. అండ్ వాళ్ళు చాలా హెడ్ స్ట్రాంగ్ ఉంటారు సార్. ట్రైబల్ పాపులేషన్ ఎలా ఉంటుందంటే వన్స్ దే డిసైడ్ వాళ్ళు ఎవరికి వినరు సార్. అదేవిధంగా ఒకసారి నమ్మితే వాళ్ళని దూరంగా చేయలేరు కదా. చేయలేము సార్. అది ఆ ఫ్లాష్ పాయింట్లోకి వెళ్ళిపోయింది సార్. ఆ ఫ్లాష్ పాయింట్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు శత్రువుల నుంచి మిత్రుల్లో ఒకసారి అవ్వడం మనం సాధిస్తే కనుక మళ్ళీ ఏమంటారు ఫ్యూచర్లో మణిపూర్లో ఒక్క తుపాకీ కూడా పేలదు సార్. కానీ అది బ్రేక్ అయ్యి అది రావాలి సార్. ఓకే. అప్పటి వరకు మనం ఏం చేయలేదు. సరే, మనం ఇంటర్నేషనల్ వెళ్దామండి ఒకసారి. అమెరికా ట్రంప్ ఇరాన్ వార్ మీరే అన్నారు గతంలో. అవును సార్. ఇది కేవలం 1 వీక్ అని. అది ఫీజ్ ఫైర్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. దానివల్ల నష్టం వాళ్ళకా వీళ్ళకా లేదా మనకా? సార్ అందరికీ నష్టం ఉంటుంది సార్. అమెరికాకి నష్టం ఉంది సార్, ఇరాన్కి నష్టం ఉంది. కానీ ఒక్క విషయం సార్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నేను ఇరాన్ని సపోర్ట్ చేయట్లేదు సార్. వ్యక్తిగతంగా నేను ఇరాన్ని సపోర్ట్ చేయను. కానీ ఒక మిలిటరీ స్ట్రాటజిస్ట్ లాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను సార్. 2024-25 ముందు ఇరాన్ వరల్డ్ మ్యాప్లో ఎక్కడుంది అంటే కూడా చాలామందికి తెలియదు సార్. నమ్ముతారు కదా? అంటే మిడిల్ ఈస్ట్లో ఎక్కడో ఉంటుంది, అంతేగాని ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కానీ ఈ ఇరాన్ కానీ కువైత్ బహ్రెయిన్ కానీ ఎవరికి తెలియదు సార్ ఎక్కడ ఉంటుందో. కానీ ఒక దేశము అమెరికా శాంక్షన్స్లో గత 3 దశాబ్దాలుగా ఉంది సార్. ఆ దేశం అమెరికన్ శాంక్షన్స్లో ఉంది. అంటే ఏంటి? ఓపెన్గా వీళ్ళు వరల్డ్లో ట్రేడ్ చేయలేరు. వాళ్ళతో ట్రేడ్ చేసేది దేశాలు కొన్నే, మనము రష్యా కానీ చైనా కానీ ఇతర దేశాలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మాత్రమే. అలాంటి దేశము 30 సంవత్సరాలుగా శాంక్షన్స్లో ఉంటున్న దేశము సింగిల్ హ్యాండెడ్లీ ఇజ్రాయెల్ని అమెరికాకి మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరికీ కన్ను చూపించింది సార్. వీళ్ళందరూ కలిసి ఒక్కసారైనా వాడిని అరే బాబు నిన్ను ఓడిచ్చేసాము అని చెప్పి ఆ స్టేజ్ దాకా తీసుకెళ్లారా? లేదు. లీడర్షిప్ని ఎలిమినేట్ చేశారు. టాప్ లీడర్షిప్ని ఆయతుల్లా ఖొమైనీని ఫస్ట్ డే February 28 రోజు ఎప్పుడో దాడి జరిగింది, ఆ రోజు లేపేశారు. ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత ఏంటి? నథింగ్ హ్యాపెండ్. ఎందుకంటే అమెరికా సార్, అమెరికా వార్ని ఇంటెన్సిఫై చేస్తుంది కానీ సస్టైన్ చేయలేదు. తనకు అంత కెపాసిటీ లేదు, సస్టైనెన్స్ కెపాసిటీ లేదు. మనము డీఎస్కలేట్ చేస్తూ సస్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాం. అది మన వార్ స్ట్రాటజీ సార్. అమెరికా వార్ డాక్ట్రిన్లోనే చాలా పెద్ద తప్పు ఉంది సార్. సో ఆ తప్పు ఉన్నంత వరకు దేశంలో ఇలా డిస్టర్బెన్స్ కంటిన్యూగానే ఉంటుంది. ఇరాన్ సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు సార్, నేను నెక్స్ట్ 5 years చూస్తున్నాను. ఈ నెక్స్ట్ 5 yearsలో ఇరాన్ విల్ కమ్ అవుట్ యాజ్ ఏ సూపర్ పవర్ ఇన్ ద మిడిల్ ఈస్టర్న్ రీజన్. ఇప్పుడు మీరు చూస్తున్న దాడులు చాలా జీరో. రానున్న టైంలో సౌదీని కానీ కువైత్ని కానీ యుఏఈని కానీ ఇరాక్ని కానీ ఇరాన్ వదిలే ప్రసక్తే లేదు సార్. అండ్ వెనక నుంచి రష్యా అండ్ చైనా సపోర్ట్గా ఎప్పుడు ఉంటారు. సో ఇప్పుడు ఏమైంది? పడుకున్న పులికెళ్ళి నువ్వు చెవిలో చేసినట్టుంది. ఇప్పుడు పులి లేచింది, ఇంక దానికి పోరాడాలి అనిపించే ఏమంటారు దాన్ని వేటకెళ్ళాలి అని అనిపిస్తుంది, దాన్ని ఆపడానికి వీల్లేదు. పడుకున్న పులిని నువ్వు లేపావు సార్. చూడండి సార్, ఒక నాట్ ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీ ఇరాన్ ఎక్కడుంది సార్ కంపేర్ టు అమెరికా? ఎక్కడా లేదు. ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ బెస్ట్, డిఫెన్స్ ఫోర్సెస్ బెస్ట్, మిజైల్ సిస్టమ్స్ బెస్ట్, డ్రోన్ సిస్టమ్స్ బెస్ట్, ఎయిర్ క్రాఫ్ట్స్ బెస్ట్, అన్నీ బెస్ట్గా ఉన్నా ఏం చేస్తున్నారు? ఏం చేయలేకపోతున్నారు సార్. కువైత్ మీద ఎన్ని దాడులు జరిగాయి సార్? కువైత్ ఒక్క రిప్లైని ఇవ్వగలిగిందా సార్? యుఏఈ మీద ఎన్ని దాడులు చేసింది సార్ ఇరాన్? ఒక్క రిప్లైని ఇచ్చిందా సార్? ఏం లేదు. అమెరికా ముఖ్యమైన ఉద్దేశం, అమెరికా ఉద్దేశం ఏంటంటే మిడిల్ ఈస్ట్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి సార్. ఈ అన్రెస్ట్ ఇప్పుడు సార్ సింపుల్ సార్, నేను ఈరోజు రాత్రి మీ ఇంటి మీద దాడి చేస్తాను అని చెప్పి మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టాను. మీరేం చేస్తారు? కాపులాకి మనుషులు పెట్టుకుంటారా? పెట్టుకోరా? వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వరా? కాపులాకి మనుషులు పెట్టుకుంటారు, వాళ్ళకి ఆయుధాలు కూడా ఇస్తారు. ఆ ఆయుధాలు ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవాలి కదా మీరు. ఈ మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ అమెరికా ఉండి కాపులాగా ఉండమని చెప్పి ఆయుధాలు వాడి దగ్గర కొనుక్కుంటున్నారు. మిమ్మల్ని ఆయుధాలు కొనుక్కునేటట్టు చేసింది ఎవరు? నేను అమెరికా. సో అమెరికా ఏం చేస్తుందంటే మిడిల్ ఈస్ట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, ఆ డిస్టర్బెన్స్కి దేశాలు భయపడాలి, ఆ భయంతో నా దగ్గర ఆయుధాలు కొనుక్కోవాలి, వాళ్ళ దేశంలో మిలిటరీ బేస్ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు భూమి ఇవ్వాలి. వాడు కావాల్సింది అదే, వాడు క్రియేట్ చేసుకున్నాడు. మనమేమో ఇరాన్ న్యూక్లియర్ అన్నాం. ఇప్పుడు న్యూస్ పేపర్లో కానీ ఎక్కడైనా సరే న్యూక్లియర్ గురించి అసలు మాట కూడా వస్తుందా? రావట్లేదు.
అప్పుడు ఏమీ దొరకలేదు, ఇప్పుడు ఏమీ దొరకలేదు. అంటే అల్టిమేట్ తీసుకుంటే ఆయుధాల కంపెనీ ఓనర్లు బతుకుతున్నారు, అంతే. వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. అమెరికా ముఖ్య ఎకనామిక్ ఇదే కదా సార్, ఆయుధాలే కదా సార్. ఇదంతా ఆయుధాలు అమ్ముకోవడానికి వ్యాపారం సార్. ఈ వ్యాపారం కోసం వరల్డ్ అంతా వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు. సో మనం కూడా డిస్టర్బ్ అవుతున్నాము, వరల్డ్ అంతా డిస్టర్బ్ అవుతుంది సార్. ఇంకోటి 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ, అవును సార్, అది బుక్స్లో రావడం, దాని మీద మేము ఒక ఒపీనియన్ చెప్పండి. అమ్మో ఇది పొలిటికల్ సార్, చాలా జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగానే మాట్లాడతారు సార్. చాప్టర్ ఏమంటారు, ఎన్సీఆర్టీ క్లాస్ 9 సోషల్ సైన్స్ బుక్లో ఎమర్జెన్సీ చాప్టర్ తీసుకురావాలి అని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు సార్. సార్ మనము అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. మన ఇంట్లో జరిగిన ఒక చెడు సంఘటనని మనం కప్పివేయడానికి, దాచేయడానికి ప్రయత్నిస్తామా, లేకపోతే ఇంటి బయట బోర్డు పెడతామా? ఈ రోజు నా కొడుకు నన్ను కొట్టాడని చెప్పి నాన్న గోడ మీద రాసుకుంటాడు, లోపల పెట్టుకుంటాం. మనం దాన్ని కవరప్ చేయడానికి పెట్టుకుంటాం. నేనేమంటానంటే ఎమర్జెన్సీ గురించి మన పిల్లలకి, రానున్న జనరేషన్కి చెప్పాలి, తప్పేం లేదు, చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే అది మన లోకతంత్రంలో ఒక చీకటి అధ్యాయం సార్, కాదనట్లేదు. 75 to 77 అదొక చీకటి అధ్యాయం. దాని గురించి అంత విశ్లేషణగా టెక్స్ట్ బుక్లో రాసి పిల్లలకి చెప్పి దాని ఒక చాప్టర్ క్రియేట్ చేసి ఇండియాలో డెమోక్రసీ ఒకప్పట్లో లేదు, ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలి సార్? అంటే ఇది ఒక పొలిటికల్ అజెండాలా కనిపిస్తుంది. నేనేమంటానంటే సార్, యాజ్ ఎ సోల్జర్గా నేను మాట్లాడుతున్నాను సార్. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాన్ని దూషించడం అనేది నా ఉద్దేశం కాదు. పర్వాలేదు, పెట్టుకోండి, ఎమర్జెన్సీ చాప్టర్ పెట్టుకోండి. కానీ దానికన్నా ముఖ్యంగా అవసరమైన చాప్టర్లు ఏంటి? మనం 1947-48 యుద్ధం ఎలా గెలిచాము, సైనికులు ఎలా పోరాడారు, పాకిస్తాన్ ఏం చేసింది, 1962 వార్ మనం చైనాతో ఎందుకు ఓడిపోయాం, దానికి కారణాలేంటి, దానికి ఎవరు కారకులు, ఇది 1971లో ఎలా ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ని 2 ముక్కలు చేశారు, 1968లో ఐబీ నుంచి రాని తను ఎలా స్థాపించింది, ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని గొప్ప ఆపరేషన్స్కి మన విజయాలు చెప్పమంటారు. పాజిటివ్గా చెప్పండి సార్. పిల్లలకి నెగటివ్ ఎందుకు చెప్పాలి అంటాను నేను. పిల్లలకి పాజిటివ్తో పాటు నెగిటివ్ చెప్పాలి, మన చరిత్ర అనేది తెలియాలనేది ఉద్దేశం. అంటే సార్ మరీ అంత విడమర్చి సార్. ఇప్పుడు 25th జూన్ 1975 ఈ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది సార్. 25th జూన్, నాకు డేట్ సరిగ్గా గుర్తుంటే కనుక ప్రతి సంవత్సరం ఆ రోజు దీని గురించి మాట్లాడతారు కదా సార్. మరి పుస్తకాల్లో మరి రాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు పొలిటికల్ ఉందంటారా? కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ గారి గురించి ఆ ఒక్క అధ్యాయమే రాస్తున్నారు, తను చేసిన మిగతా విషయాలు సార్. ఈరోజు గురించి మీరు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఆ రాని స్థాపించింది ఎవరు సార్? ఇందిరాగాంధీ గారే. సిక్కింని ఇండియాలో యాడ్ చేసింది ఎవరు సార్? ఇందిరాగాంధీ గారే. పాకిస్తాన్ని 2 ముక్కలు చేసిన ధైర్యం ఎవరికి ఉంది సార్? ఇందిరాగాంధీకే. విశ్వస్థాయిలో ఇండియాకి ఒక గుర్తింపు తీసుకొచ్చింది సార్ ఆవిడ. అసలు ఇండియాకి గుర్తింపే లేదు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో, తీసుకొచ్చింది ఆవిడ. ఇవన్నీ ఎందుకు రాయట్లేదు మరి? ఇవన్నీ కూడా రాయండి. అది పొలిటికల్ కదా. దట్ ఈస్ వాట్ సార్. అంటే మనం పిల్లలకి సార్, పిల్లలు నేనేమంటానంటే సార్, పిల్లల్ని పొలిటిసైజ్ చేయొద్దు అంటారు. పెద్దగా అయిన తర్వాత ఎలాగో తెలుసుకుంటారు వాళ్ళు. క్లాస్ 9th పిల్లోడికి ఎమర్జెన్సీ గురించి మీరు ఏం సాధిస్తారు చెప్పి? వాడికి ఏం అర్థం అవుతుంది? దాని ఉద్దేశం ఏం అర్థం అవుతుంది? నువ్వు కాలేజీలో పెట్టావంటే ఒక అర్థం ఉంది, ఓకే, వాడు డిబేట్ చేస్తాడు, డిస్కషన్లు చేస్తాడు. క్లాస్ 8th క్లాస్ 9th వాడికి దాని ఇంటెన్సిటీ కూడా అర్థం కాదే. అసలు వాడికి డెమోక్రసీ అంటే ఏమనుకుంటాడు? గవర్నమెంట్ ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఎందుకు అనుకోవాలి? ఇందిరాగాంధీకి అప్పుడున్న ఇందిరాగాంధీకి మీద నెగిటివ్ అనేది చిన్నప్పటి నుంచి మనుషుల పిల్లల్లో క్రియేట్ చేయడం అనుకోవచ్చు కదా. అంతగా ఉండదు సార్. అంటే పిల్లలు ఇవన్నీ అంత పెద్దగా పట్టించారు. పాలిటిక్స్ ఆ ఏజ్ లో రాదు సార్. నెగిటివ్ మైండ్ సెట్ ని ఎలా డెవలప్ చేయడం కదా, అదొక సార్. అదే పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత ఇందిరాగాంధీ గురించి పాజిటివ్ గా కూడా చదువుతాడు కదా. దాన్ని అప్పుడు ఎవరు ఆపలేము కదా. సో నేనేమంటానంటే సార్, ఇప్పుడు 1962 వార్ ఉంది సార్, మనం ఓడిపోయాం కదా సార్. 1962 వార్ మనం ఓడిపోయాం సార్. మన దురదృష్టం ఏంటంటే ఎక్కడైతే మనం ఓడిపోయామో దాని గురించి ఎక్కువ మాట్లాడతాం, ఎక్కడైతే గెలిచామో దాని గురించి ఎవడు మాట్లాడు. 1962 వార్ సార్, చైనా హిస్టరీ బుక్స్లో ఒకే ఒక లైన్, వీ హ్యాడ్ సమ్ డిఫరెన్సెస్ దట్ లెడ్ టు ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ఇండియా, అయిపోయింది. మన ఇండియాలో దాదాపు 100 పైగా బుక్కులు రాశారు 1962 వారు. మనం ఎందుకు ఓడిపోయాం, ఎలా ఓడిపోయాం అంటే మనకు ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే ఏమంటారు కదా, మన కంపుని మనం తీసుకొచ్చి పైకి తీసుకొని వచ్చి లోకాన్ని చూపించుకోవాల్సిన మనకు అది అలవాటు అయిపోయింది. కల్చరల్లీ ఇది పోవాలి సార్. ఎమర్జెన్సీలో ఇలా జరిగింది, ఫ్యూచర్లో ఇలా జరగకుండా మనం చూసుకోవాలి.
అలా కూడా మాట్లాడవచ్చు. అంటే ఎమర్జెన్సీ నేర్పిన పాఠం ఇది అని కూడా చెప్పుకోవచ్చు. అందులో ఆ ఫ్యాక్టర్ ఉండాలి కదా సార్. అప్పుడు ఉందో లేదో తెలియదు ఇంకా, ఎందుకంటే అది ఇంకా నేను అనుకోవడం ఇంకా బయటికి రాలేదు. అది వస్తే చూడాలి. అందులో ఇది పాఠము, ఇది గుణపాఠము, ఇది ఫ్యూచర్ లో ఉండాలి. ఎందుకంటే 40 ఒక యుద్ధంలో వచ్చే ప్లస్ మైనస్ మనం తీసుకుంటాం కదా సమీక్ష జరిపిన తర్వాత, అది అందరూ అనుకోవచ్చు కదా. ఇది మరి అలా ఉందో లేదో తెలియదు కదా, చాప్టర్ వచ్చాక తెలియాలి. అది బయటికి వస్తేనే కదా మనకి తెలిసేది ఏం రాశారు సార్. ఇండియన్ పాస్పోర్ట్ అది ప్రామాణికమా? దాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే డిబేట్ ఏంటంటే సార్, అది సిటిజన్షిప్ అంటే లేదండి, కాదు. ఇండియన్ పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ సార్. ఒకటి మీరు గుర్తించాలి. ఎందుకంటే ఇది ఇప్పట్లో కాదు సార్. పాస్పోర్ట్ యాక్ట్ 1967 అనుకుంటాను సార్. 1967 పాస్పోర్ట్ యాక్ట్ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ నాన్ సిటిజన్స్ కి కూడా ఇస్తారు సార్. కొన్ని సందర్భాల్లో డిప్లొమాట్స్ గా పంపించినప్పుడు, అట్లా ఎవరైనా వచ్చినప్పుడు ఇండియన్ పాస్పోర్ట్స్ ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ డైమెన్షన్ లో కొన్ని వర్గాలకి నాన్ సిటిజన్స్ కి కూడా పాస్పోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఇన్ఫాక్ట్ మీరు షాక్ అవుతారు, యువర్ ఓటర్ ఐడి కార్డ్ ఈజ్ ఆల్సో నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. అవునా? కాదు, యువర్ ఓటర్ ఐడి కార్డ్ ఇస్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఆధార్ కార్డ్ ఒకటేనా? ఆధార్ కార్డ్ కూడా కాదు ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. మరి కాదు, ఏది కాదు. ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఒకటే సార్. ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, 1951 ఒక్కసారి దాన్ని అప్డేట్ చేశారు 51 సెన్సస్ తర్వాత. ఆ తర్వాత అది అప్డేట్ అవ్వలేదు. మీ ఆధార్ కార్డు మీ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కాదు, మీ ఓటర్ ఐడి కార్డు కూడా మీ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ హోల్లీ కాదు. సుప్రీంకోర్టు ఎన్నో కేసెస్లో దీని గురించి కూడా మాట్లాడింది. అండ్ అదే విధంగా పాస్పోర్ట్ ఈజ్ ఆల్సో నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు మీద ప్రూఫ్స్ చాలా ఉంటాయి కదండి. ఉంటాయి. అది ఓన్లీ ఐడెంటిటీ. ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్. నువ్వు ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఏంటి? ఎలక్టోరల్ లిస్ట్లో నీ పేరు ఉంది అంతే. ఇప్పుడు ఎందుకు అది ఫుల్లీ సిటిజన్షిప్ సర్టిఫికేట్ కాదంటున్నానంటే, నువ్వు అక్రమంగా కూడా నీ పేరు రాయించుకున్నావేమో. అలాంటప్పుడు అది రేపు తేలిపోతే నీకు సిటిజన్షిప్ ఉండదు కదా. మరి సిటిజన్షిప్ ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న సార్. హూ ఈజ్ ఎ సిటిజన్? మనం రాజ్యాంగం చూసుకుంటే పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11 వరకు తన సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. సిటిజన్షిప్ అంటే ఏంటి? మన దేశంలో 1950లో మనం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాం, 26 జనవరి 1950. ఆ డేట్ నుంచి 1987 వరకు మీ పేరెంట్స్ ఎక్కడ జన్మించారో వాళ్ళు సిటిజన్స్ కాకపోయినా నువ్వు భారతదేశంలో పుడితే కనుక నువ్వు సిటిజన్. 1987లో 1987 నుంచి 2004 వరకు పేరెంట్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. దేనికి? నీకు సిటిజన్షిప్ బై బర్త్ రావాలి అంటే. అండ్ 2004 తర్వాత ఇద్దరు పేరెంట్స్ సిటిజన్స్ అయి ఉండాలి. లేదా ఇద్దరు పేరెంట్స్ సిటిజన్షిప్ కాని సమక్షంలో ఒక పేరెంట్ సిటిజన్ అయ్యి రెండో పేరెంట్ ఇల్లీగల్ మైగ్రెంట్ అవ్వకూడదు. ఆ కండిషన్లో నువ్వు బై బర్త్ ఆఫ్టర్ 2004 ఇండియన్ సిటిజన్షిప్ నీకు వస్తుంది. అంటే ఇండియన్ సిటిజన్షిప్ బేసికలీ బర్త్ మీద, ముఖ్యంగా బర్త్ మీద, కానీ వేరే డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. సిటిజన్షిప్ బై అక్విజిషన్ అవన్నీ ఉంటాయి, న్యాచురలైజేషన్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అతి ముఖ్యంగా బై బర్తే సిటిజన్షిప్ లభిస్తుంది. నువ్వు సిటిజన్షిప్ కాదా అవునా అన్నది కేవలం ఒకే ఒక డాక్యుమెంట్ ద్వారా నిర్ధారించబడుతుంది. అది ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అది 1951 తర్వాత మన దేశంలో దాన్ని అప్డేట్ చేయలేదు. అది అత్యవసరమైన ఎక్సర్సైజ్, అది చెయ్యాలి. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక రాష్ట్రం అస్సాంలో ఎన్ఆర్సీని అప్డేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఆర్సీ ఎక్కడ అప్డేట్ చేయలేదు సార్. కానీ చెయ్యాలి సార్. అంటే సార్ 150 కోట్లు మనం సార్ ఒక దాంట్లో నంబర్ 1 చెయ్యాలి సార్. అంటే ఎన్ఆర్సీ చేస్తేనే ఇల్లీగల్గా అక్రమంగా ఇండియాలో ఎంతమంది ఉంటున్నారో తెలుస్తుంది సార్. అది చెయ్యాలి. కాకపోతే జనాభా చాలా సార్, 150 కోట్ల జనాభా సార్. సో ఇంతమందికి చెయ్యాలి అంటే అదొక పెద్ద ఎక్సర్సైజ్ సార్. సో దానివల్లనే ప్రాబబ్లీ ప్రభుత్వం దాన్ని చేయాలి అన్న ఉద్దేశం. ఎందుకంటే ఎలాగో ఆధార్ కార్డుతో పని నడిచిపోతుంది, పాస్పోర్ట్తో పని నడిచిపోతుంది అన్న ఉద్దేశంతో బహుశా సైలెంట్గా ఉన్నారేమో. కానీ చేయాల్సిందే సార్. ఎంత జనాభా ఉన్నా చేస్తేనే దేశానికి మంచిది సార్. ఇక మనం ఫ్రెష్ దీంట్లోకి వెళ్దామండి. వెనిజులాలో ఎర్త్క్వేక్. అవును సార్. దాని మీద పాపం ఇన్ఫాక్ట్ ఈరోజు కూడా హెడ్లైన్స్ 188 మంది చనిపోయారు సార్ ఆ ఎర్త్క్వేక్లో. సార్ 188 ఏంటండి, అసలు వేలకు వేలు ఉన్నారు కదా. ఉన్నారు అంటే కన్ఫర్మ్డ్ డెత్స్ 188 కన్ఫర్మ్డ్ డెత్స్ అయ్యాయి సార్. మన ప్రభుత్వం వాళ్ళకి డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ పంపించింది సార్. సార్ ఒక్క విషయంలో నా దేశానికి నేను గ్రాండ్ సెల్యూట్ సార్. ఎక్కడ ఏది జరిగినా వీఆర్ ది ఫస్ట్ రెస్పాండర్స్ సార్. ఆ దేశం కూడా రెస్పాండ్ అవుతూ మనం వెళ్ళిపోతాం సార్. అంటే రెడీగా ఉంటాం సార్. ఎక్కడ ఏం ఆపద వస్తుందో
మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. సార్ మీరు ఏమంటారు షాక్ అవుతారు సార్. 2005లో సునామీ వచ్చినప్పుడు, ఆ 2005లో సునామీ వచ్చినప్పుడు శ్రీలంకన్ గవర్నమెంట్ శ్రీలంకలో రెస్పాండ్ అవ్వలేదు, మనం వెళ్ళిపోయాం అక్కడ. జపాన్ గవర్నమెంట్ జపాన్లో కూడా రెస్పాండ్ అవ్వలేదు, అక్కడ కూడా వెళ్ళిపోయాం. సో దట్ వాజ్ అవర్ రెస్పాన్స్ స్పీడ్ సార్. 2005 ఏమంటారు మనం ఏదైతే ఏమంటారు సునామీలో రెస్పాన్స్ ఇచ్చాము సార్. అవన్నీ పక్కన పెట్టండి సార్. వెనిజులా మనకి 14,000 కిలోమీటర్ల దూరం ఉంది సార్, పక్కన లేదు. 14,000 కిలోమీటర్స్ దూరంలో ఉంది సార్, అక్కడ కూడా వెళ్ళిపోయాం సార్. దీన్ని కూడా చాలామంది క్రిటిసైజ్ చేశారు, మనకేం అవసరము అనేసి. సార్ మనము ఒక కల్చరలీ రిచ్ కంట్రీ సార్. అండ్ మన ఇండియన్ ఫారిన్ పాలసీలో డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఒక కీలకమైన పిల్లర్ సార్. దాన్ని సాఫ్ట్ పవర్ టూల్ అంటారు సార్. అంటే మనము సార్ ఎప్పుడైనా సరే మీరు ఆపదలో ఉన్నారు సార్, నేను వచ్చి మిమ్మల్ని ఆదుకున్నాను సార్, నా ప్రతి మీ భావన ఎలా ఉంటుంది సార్ ఫ్యూచర్లో? అరే టైంకి వచ్చినప్పుడు నన్ను ఓబ్రాయ్ ఆదుకున్నాడు, నాకు మీరు తిరిగి ఏం చేయకపోయినా నా ప్రతి మీకు ఒక పాజిటివ్ ఫీలింగే కదా ఉంటుంది. సో ఇండియా ఏమంటుందంటే ప్రతి దేశంలో ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు నేను వెళ్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆ దేశం నాకు అగెయిన్స్ట్గా ఏమన్నా డిసిషన్ తీసుకున్నప్పుడు మనస్సాక్షికైనా ఒక్కసారి వాడు గుర్తొస్తుంది, అరే అవసరం ఉన్నప్పుడు ఈడే కదా మనతో నిల్చున్నాడు అని. ఆ డైమెన్షన్లో దాన్ని మనం ఒక సాఫ్ట్ పవర్ టూల్ లాగా మన దేశం కోసం వాడతాం సార్. దాన్ని కూడా మన వాళ్ళు క్రిటిసైజ్ చేసేస్తారు, నీకేం అవసరము, నువ్వు అక్కడ నుంచి ఇప్పుడు నీకు ఆయిల్ కావాలా అందుకేనా నువ్వు అక్కడికి వెళ్ళావు సార్. వెనిజువేలాలో ఆయిల్ కంట్రోల్ చేసేది అమెరికా సార్. ఆ నికోలస్ మదూరో గారిని లేపుకెళ్ళిపోయారు కదా సార్, అప్పటి నుంచి ఆ వెనిజువేలాని ఆయిల్ కంట్రోల్ చేసేది ఎవరు సార్? అమెరికాని కంట్రోల్ చేసేది ట్రంప్. వాడు బుర్రలేని నడుస్తుంది, ఎవడికి తెలియదు. సో మనం ఎలా వెనిజువేలాలో ఆయిల్ మనకు వచ్చేస్తుందని భావిస్తున్నాం సార్? అది రాదు సార్. సో ఏంటంటే సార్ ప్రతిదాన్ని జియో పొలిటికల్ కోణంలోనే కాకుండా హ్యుమానిటేరియన్ కోణంలో కూడా చూడాలి సార్. అప్పుడే కదా సార్. సార్ మనిషి అంటే ఏంటి సార్? హ్యుమానిటీయే కదా సార్. ఇక్కడ కూడా పాలిటిక్స్ చేస్తే మరి దరిద్రంగా ఉండదు సార్. భూకంపాలు కానీ ఇటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు అది మానవతా హృదయంతో చేస్తాం తప్ప దీన్ని కూడా పొలిటికల్ చేయదంటున్నారు ఓబ్రాయ్ గారు. ఆయన చెప్తుంది అంటే ఈ రోజు కాదు రేపైనా మనకేమైనా కష్టం వస్తే ఆ దేశాల్లో మనకు ఆదుకోపోయినా మన గురించి ఆలోచిస్తారు కాబట్టి ఆ కోణంలో మనం చూడాలంటూ వెనిజులా భూకంపం మీద మన సహాయం గురించి ఓబ్రాయ్ గారు చెప్తున్నారు. మీరందరూ కోరుకున్నట్లుగా బ్లూ స్టార్ మీద ఓబ్రాయ్ గారితో నెక్స్ట్ వీక్ ఉంటుంది. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I Dreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.